ఓకే, ఒకసారి స్వర్ణతో కూడా మాట్లాడి. స్వర్ణతోనా? గుడ్ గుడ్. హలో లక్కీ క్వీన్ గారు, స్వర్ణ గారు. వాట్ సాహు? ఫారెన్ బిజినెస్ కి ఓకేనా అన్నారు? యా. ఓకే అను బావా. ఓకే బావా. ఏంటి? వైన్. వైనా? సరే సరే కానీ. సరే బావా. గుడ్. కపుల్ అంటే మీలా ఉండాలి. అందుకే నాకు చాలా బాగా నచ్చారు. అందుకే మా అరోరా మీ గురించి గొప్పగా చెప్తుంది. వాసంతి వగ్గరుగా ఉంది. కూల్ డ్రింక్ కలుపుకొస్తానుండు. లేదులే, లేదు, ఊరుకో. ఓ ఊరుకున్నానా? ఊరుకో. పడుకో 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 పడుకున్నానా? అమ్మ వచ్చేస్తుందిగా. బజ్జు బజ్జు. ఏంటే నువ్వెత్తుకు తిరుగుతున్నావు? అది లోపల పడుకుందమ్మా. వీడికి ఆకలేమన్నా వేస్తుందేమోనే. వెళ్ళి పాలు పట్టించు. తాగడం లేదమ్మా. అయితే మంచం మీదకి తీసుకెళ్లి పడుకోబెట్టు. జోకొట్టు, వాడే నిద్రపోతాడు. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాగిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో గల్లుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. Stop it! What happened? Let's see the time. 12 o'clock అయింది కాబట్టి. ఇప్పుడు లక్కీ క్వీన్ కేక్ కట్ చేసి 2016కి వెల్కమ్ చెప్పాలి. నేనా? అవును, ఫస్ట్ డ్రాలో లక్కీ క్వీన్ నువ్వే కదా. హాయ్ హాయ్ రవి, కమాన్ ఆల్ ఆఫ్ యూ. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ బిజినెస్ మ్యాన్. Hi. Hi. Let's begin the party. Bye bye 2015. Bye bye 2015. Welcome to 2016. Welcome to 2016. సీత, స్వర్ణేది? అదేదే అంటే అలా చూస్తావేంటే? ఏమైందే? ఈ టైంలో ఎక్కడికెళ్ళింది? అది ఇప్పుడే వస్తానని వెళ్ళిందమ్మా. ఇప్పుడు అప్పుడని కాదు, అసలు ఎక్కడికెళ్ళింది? ఎందుకెళ్ళింది? సాకేత్ వచ్చి తీసుకెళ్ళాడు. ఎప్పుడు? ఇందాక. మరి నాతో చెప్పలేదే? మీరు నిద్రపోతున్నారమ్మా. మరి ఇందాక అది నిద్రపోతుంది అన్నావు.
అది అది నసక్కు అది సాకేత్తో వెళ్ళినా సాకేత్ చెప్పి తీసుకెళ్ళాలి, లేదు అదన్నా చెప్పి వెళ్ళాలి, లేదా నువ్వైనా చెప్పాలి. నేనుగా అడిగితే గదిలో నిద్రపోతుందని అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటే? అసలు అది ఎక్కడికెళ్ళింది? ఇప్పుడే వస్తామని వెళ్ళారు. వచ్చేస్తుందిలేమ్మా. ఎక్కడికెళ్ళింది అంటే వచ్చేస్తుందమ్మా అంటావే? ఇంత రాత్రి వెళ్ళాల్సిన అవసరం ఏమిటి? ఎక్కడికెళ్ళిందో చెప్పు. ఎందుకమ్మా అంత ఇదిగా అడుగుతున్నావు? నువ్వు వెళ్ళి పడుకో. చెప్పకపోతే నా మీద ఒట్టే. అమ్మా ఏం మాట్లాడవేమే ఒట్టని చెప్పినా కూడా లెక్కలేదా? అది కదమ్మా. మాటలొద్దు, ముందు అది ఎక్కడికెళ్ళిందో చెప్పు, ఆ తర్వాత ఏదైనా. అది సాకేత్ కలిసి క్లబ్కి వెళ్ళారు. ఈ టైంలో క్లబ్కేంటే? ఏవో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటమ్మా. దీనికి క్లబ్ పిచ్చి పట్టుకుందేంటే? ఛా, సాకేత్ కూడా ఇలా తయారయ్యాడేంటి? పిల్లాడిని వదిలేసి క్లబ్ ఏంటే క్లబ్బు? ఇలా ఇవ్వండి. సిటీ కొట్టితమామా గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి వట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. దీని బుంగ ముద్ది సుద్ది నాకు బొంగు తిన్న కోతి లెక్క సింధులయ్య ముద్ది ఒట్టే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ, సిను సిను నీతో సిటీ కొట్టిత మామ మామ. స్వర్ణ 12 అయింది, వెళ్దామా? కాసేపు ఉండి వెళ్దాం బావా. పార్టీ చాలా బాగుంది. రేపు పూజ ఉంది. మళ్ళీ ఏడాది దాకా రాదు బావా. డాన్స్ చేయి. స్వర్ణ చాలు, నీకు వైన్ ఎక్కువైనట్టుంది. బాగుంది బావా, చాలా హాయిగా ఉంది. చింత చీకు బాధ అంతా తొలగిపోయింది. మాయా లోకంలో ఉన్నట్టుంది. నా మాట విను స్వర్ణ, పద వెళ్దాం. రాను బావా, నీ మాట వింటాను. నువ్వు నా దేవుడివి, నా ప్రేమికుడివి, నాలో సగానివి, నా ప్రాణానివి, నా సర్వస్వం నువ్వే బావా. ఓకే ఓకే, పద 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 స్వర్ణ. బాయ్ పద, బాయ్. బాయ్. వీడిని ఇలా వదిలేసి వెళ్ళిందంటే దానికి వీడికన్నా క్లబ్బే ముఖ్యమైంది. ఏవైంది సావిత్రి? వీడెందుకు ఇలా ఏడుస్తున్నాడు? కన్నతల్లి వాణ్ణి పట్టించుకోవడం లేదని బాధపడుతున్నాడు. ఏమిటిది సావిత్రి? వాడే నా ప్రాణం ప్రాణం అని చెప్పి అంటుంటే నువ్వు ఇలా అంటావేమిటి? అది అప్పటి మాట, ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది. ఫ్యాషన్లు ఎక్కువయ్యాయి, ఫ్యాషన్లు. కన్నవాడు తక్కువయ్యాడు. స్వర్ణ, అమ్మా స్వర్ణ, నాన్నా అది ఇంట్లో లేదు నాన్నా. ఇంట్లో లేదా? ఏదో పార్టీ అంటూ ఎక్కడికో వెళ్ళిందట పిల్లాన్ని వదిలేసి. పార్టీకి వెళితే వీడిని వెంట తీసుకెళ్ళొచ్చు కదా. పిల్ల తల్లా అని ఆశ్చర్యపోతారనో, ఎత్తుకెళ్ళటం నామోషి అనో, కుర్రపిల్లలా కనిపించాలనో, వీడుంటే చిందులేయడానికి అడ్డమనో వదిలేసి వెళ్ళుంటుంది. ఎందుకమ్మా అంతంత మాటలంటున్నావు? న్యూ ఇయర్ పార్టీ అని సాకేత్ తనని తీసుకెళ్లాడు. నానా వాణ్ణి కాస్త చూస్తూ ఉండమని నాకు చెప్పే వెళ్ళింది.
ఇలా వెనకేసుకొస్తేనే అది ఇలా తయారైంది. నీ వత్తాసు దాని పగటి వేషం చూస్తుంటే ఒళ్ళు మండుతోంది. పెద్దావిడేమైనా అంటే అది అంటుంది, అరిస్తే పంచాయితీ అంటుంది. ఇది ఇలా రాత్రి పగలు క్లబ్బులు వెంట తిరిగితే సంసార పక్షం కోరుకునే వాళ్ళు ఎవరైనా అనకుండా ఎందుకుంటారు? రోజు రోజుకి ఇది మరీ తెగబడిపోతుంది. చివరికి ఎలా తయారవుతుందా అని భయంగా ఉంది. స్వర్ణ దా మెల్లిగా దిగు. జాగ్రత్త. స్వర్ణ. హ్యాపీ న్యూ ఇయర్ బావా. సరే సరే ఓకే పద. బావా హ్యాపీ న్యూ ఇయర్ బావా. సరే సరే చాలు పద. బావా స్వర్ణ హాయిగా ఉంది. స్వర్ణ స్వర్ణ ఇక్కడే ఉండు. విష్ హ్యాపీ న్యూ ఇయర్. స్వర్ణ స్వర్ణ బావా ఎవరు నా ఆనందాల మీద నీళ్లు చల్లారు? ఏ ఎవరు స్వర్ణ. స్వర్ణ. ఎవరు? బావా శత్రువులు మనల్ని ఫాలో అవుతున్నారు బావా. మన మీద కక్ష కట్టారు. మన సంతోషాలు చేసి ఓర్వలేకపోతున్నారు బావా. బావు బావు వాళ్ళని పట్టుకో పట్టుకో, పోలీసులకి పట్టిద్దాం బావా. అలాగే పద. పట్టుకో బావా ముందు. స్వర్ణ వాళ్ళు పారిపోయారు, తర్వాత పట్టుకుంటానులే. పద. రమేష్ ప్రామిస్ ప్రామిస్ ప్రామిస్. పద. రోడ్డు మీద ఇలా చేస్తే పోలీసులు చూశారనుకో మన మీద న్యూసెన్స్ కేసు పెడతారు. ఏం పర్వాలేదు, పోలీసులకి మనం ఎంజాయ్ చేయటం ఇష్టం లేదా? వాళ్ళు కూడా అక్క వాళ్ళ ఫ్రెండ్సేనా? స్వర్ణ పద ప్లీజ్. ఇంటి ముందు ఎందుకు స్వర్ణ రా. బావా నువ్వు పిచ్చాడువి, ఎంత భయం అయితే ఎలా బావా? పద స్వర్ణ పద. వద్దు బావా రా. ప్లీజ్ ప్లీజ్ స్వర్ణ వద్దు పద. మాట్లాడుకో. బావా. పద స్వర్ణ పద. వచ్చినట్టున్నారు. మాట్లాడు స్వర్ణ పద. స్వర్ణ జాగ్రత్త. It's time to party now. బావా పార్టీ సూపర్ గా ఉంది. స్వర్ణ బావా లోపల పద, ఇంటికి వచ్చేసాం. అవునా? ఆ, ఇది మాయలే. అమ్మా అమ్మా పద. అమ్మా. బావా హాయ్ మమ్మీ. విష్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ డాడీ. సీత హ్యాపీ న్యూ స్వర్ణ ఇయర్. ఏంటమ్మా స్వర్ణ, ఏంటి అలా మాట్లాడుతున్నావు? అలా తూలుతున్నావేంటి? ఏమైంది? సారీ మావయ్య గారు, క్లబ్లో ఎవరో తనకి తెలియకుండా కూల్ డ్రింక్లో హాట్ డ్రింక్ మిక్స్ చేసి ఇచ్చారు. తననేమనకండి. ఇంకేమనగలం? రామచంద్రయ్య కూతుళ్ళు బంగారం అని అనుకునేవారు. ఇది ఎలిగారం అయింది, నా బ్రతుకు ఎగతాళయింది. ఏమైంది బావా? ఎందుకు ఇలా పంచాయతీ చేస్తున్నారు? ఏమైందని వీదంతా తెలిసేలా చేస్తావా? చేస్తారు. మనం పద్ధతి తప్పి వెళ్ళకూడని చోటుకు వెళితే, చేయకూడని సావాసాలు చేస్తే మోసం చేస్తారు, నిండా ముంచేస్తారు. కట్టుకున్నోడివి పక్క నుండి అది కట్టుబాట్లు తప్పుతుంటే ఏం చేస్తున్నావు? అత్తయ్య గారు, తెలియకుండా ఎవరో చేసిన దానికి నేనేం చేయగలను?
ఈ విషయం మీలోనే ఉంచండి. దయచేసి గ్రానీకి తెలియనివ్వకండి. మామయ్య గారు ప్లీజ్. హ్మ్. అత్తయ్య గారు తనకు కాస్త మజ్జిగ తాగించండి. జాగ్రత్త. స్వర్ణ వస్తాను. వద్దు బావా, నువ్వు వెళ్ళొద్దు. నేను రేపు మళ్ళీ వస్తానుగా. మామయ్య గారు టేక్ కేర్ స్వర్ణ. బాయ్ బాయ్. బాయ్. పార్టీ అద్దరిందక్క. సూపర్. నా జన్మలో నోరు ముయ్యవే ముదరష్టపు దానా. చింటా వంట లేని వెదవ పని చేసొచ్చింది కాక సూపర్ గీపర్ అని వాగుతున్నావంటే. అమ్మా, మీకు అనుభవించడం రాదు. అనుభవించే వాళ్ళని చూసి ఓర్చుకోలేరు. ఇదొక అనుభవం, దీన్ని అనుభవించడం మాకు రాదు. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? సావిత్రి, అల్లుడంత వివరంగా చెప్పాడుగా, ఎందుకు దాన్ని కొట్టడం? వదిలి. అమ్మ సీత, దానికి కొంచెం మజ్జిగ తాగించు. వద్దు, నేను తాగను. తాగు, కూర్చో. ఏంటి తాగవే. చెప్పొద్దు అన్న. ఎందుకు చెప్పావు నువ్వు? ఎందుకు వెళ్ళని మెలకువతో ఉంచావు? ఆ? నీ బాగోతం చూద్దామని, చూసి తరిద్దామని. నీ మత్తు మజ్జిగతో వదలదే అసలు. తాగు. వద్దు, నాకు వద్దు. నరికి పోగులేయాల నిన్ను. తాగు. అయ్యో, దాన్ని చూసి అయ్యో అంటావేంటి సీత? అయ్యో. సావిత్రి, దాని పరిస్థితి ఎలా ఉందో చూసి కూడా అలా అంటావేంటి? సీత, నెమ్మదిగా తాగించమ్మా. ఏంటండి అల్లుడు చెప్పాడు అల్లుడు చెప్పాడు అంటారు? చెడిపోయింది, ఇది పూర్తిగా చెడిపోయింది. మైల పడిపోయింది. దీంతో కళ్యాణం ఎలా చేయిస్తావు? పిన్ని గారికి చెప్పి దీన్ని పీటల మీద కూర్చొనివ్వకుండా చెయ్యాలి. చెప్పవే, వెళ్ళి చెప్పు. అప్పుడు ఆవిడ దాన్ని కాదు, నిన్ను తిడుతుంది. నీ ఇంటికి పంపించిన దాన్ని నువ్వు బయటికి ఎలా పంపించావు అని అడిగితే ఏం సమాధానం చెప్తావు? కనిపెట్టుకుని ఉండాల్సిన దానివి నువ్వు తప్పు చేసి దాన్నంటావే. అమ్మా సీత, నువ్వు కాస్త మజ్జిగ తాగించమ్మా. స్వర్ణ, తాగు స్వర్ణ, కొంచెం తాగవే. తాగు. నాకొద్దు. కొంచెమైనా తాగవే. తాగు, తాగు స్వర్ణ. తాగు స్వర్ణ. ఇందాకేమో అమ్మతో కొట్టించావు, ఇప్పుడేమో మజ్జిగ తాగిస్తున్నావా? నువ్వు చేసొచ్చిన పనికి కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా? ముందు నువ్వు మజ్జిగ తాగు. తాగు. వద్దనంగా. వద్దు. ఎందుకు చెప్పావు? నేనేం చెప్పలేదు. వీడే ఏడ్చి అమ్మకి తెలిసేలా చేశాడు. తాగు. సావిత్రి, ఎందుకు ఏడవడం? అది ఇప్పుడు మన కూతురు కాదు, సాకేత్ భార్య. తను పక్క నుండి భార్య తప్ప తాగితే పట్టించుకోలేదు. అతనే బాధ్యత మర్చిపోయినప్పుడు మనం బాధపడడంలో అర్థం లేదు. దాన్ని అలా చూడగానే గొంతు నిలిమేయాలన్నంత కోపం వచ్చింది. కానీ కన్యాదానం చేశాను కదా, నాతిచరామి అన్న భర్త పక్కనున్నాడని నన్ను నేను తమాయించుకున్నాను. తానే దాని తప్పు లేదన్నాడు, పైగా ఎవరికీ చెప్పొద్దన్నాడు. అలాంటప్పుడు అతనే సమర్థిస్తున్నప్పుడు మనమెలా దండిస్తాం?